నేను నీ సర్వెంట్ని కాదు. దివ్య వెళ్ళిపోయిన వెంటనే రీతు అరిచింది. కుకింగ్ సెక్షన్లో ఉంటే చెప్పినప్పుడు వంట చేసి పెట్టాలి, నీకు నచ్చినప్పుడు కాదు అంటూ రీతు అరిచింది. దీనికి నేను నీ సర్వెంట్ని కాదు అంటూ గౌరవ్ ఫైర్ అయ్యాడు. రీతు కూడా అరవడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. కాసేపటి తర్వాత హౌస్లో పెట్టిన ఫోన్కి బిగ్ బాస్ కాల్ చేసి దివ్యతో మాట్లాడాడు. మీరు రెండో సీక్రెట్ టాస్క్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు కనుక మరొకరిని కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పించండి. ఎవరిని అవుట్ చేయాలో జైలు దగ్గర ఉన్న కెమెరాలో చెప్పండి అని బిగ్ బాస్ అన్నాడు. దీంతో నిఖిల్ని తప్పిస్తున్నట్లు దివ్య చెప్పింది. ఇదే విషయాన్ని మళ్ళీ ఫోన్ చేసి ఎమాన్యుల్కి చెప్పాడు బిగ్ బాస్. రేస్ నుంచి డీమన్ అవుట్. కాసేపటి తర్వాత అందరినీ కూర్చోబెట్టి నోటీస్ పంపించాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు జరిగిన ఆటని మీరు గమనించి ఉంటారు కనుక మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరు చెప్పాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పుకుంటారు అని బిగ్ బాస్ చెప్పాడు. ఎక్కువ ఓట్లు డీమాన్ కి పడడంతో డీమాన్ కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పుకున్నాడు. తనుజ దెబ్బకి వణికింది. కంటెండర్షిప్ లో భాగంగా తర్వాత టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి సంజన సంచాలకులు. దీనికోసం యాక్టివిటీ ఏరియాలో గోస్ట్ రూమ్ టైపులో చీకటి గదిని రెడీ చేశారు. దీని ప్రకారం ఆ గదిలో 5 ఐటమ్స్ ఉంటాయి. చీకట్లో వాటిని టచ్ చేసి, స్మెల్ చేసి, గెస్ చేసి ఏంటో కరెక్ట్గా చెప్పాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే ఆ టీం విన్ అవుతుంది. ఇక ఏం పెట్టారో చెక్ చేద్దామని వచ్చిన సంజన అక్కడున్న దెయ్యం వేషాలు చూసి బొమ్మలనుకుంది. కానీ వాళ్ళు కదిలేసరికి సంజన కూడా ఉలిక్కి పడింది. ఇక ముందుగా ఆరెంజ్ టీం నుంచి తనుజ ఆడటానికి వచ్చింది. రూమ్ లోకి ఎంటర్ కాగానే తనుజ ఏడుపు మొదలెట్టింది. నాకు చీకటంటే భయం, ప్లీజ్ అంటూ ముందుకెళ్ళింది. టీవీలో చూస్తున్న సంజనని పాత పగలని తీర్చుకుంటున్నారా ఏంటి, ఎక్కడ ఏమున్నాయో తెలియడం లేదు అంటూ తనుజ వణికింది. దివ్య భయపడలేదయ్యో. మొత్తానికి అలా భయపడుతూనే 5లో 4 కరెక్ట్గా చెప్పేసింది తనుజ. తిరిగి బయటికి వస్తుంటే దెయ్యం వేషాల్లో ఉన్న వాళ్ళు భయపెట్టారు. దీంతో తనుజ గట్టిగానే ఏడ్చింది. బయటికి రాగానే సంజనని పట్టుకొని ఏడ్చేసింది. నాకు చీకటంటే భయం అంటూ కాసేపు ఏడ్చింది. ఆ తర్వాత పింక్ టీం నుంచి దివ్య లోపలికెళ్ళింది. ఎంత సౌండ్ చేసినా, ఎవరు ఎలా భయపెట్టినా కనీసం దివ్య రియాక్ట్ కాలేదు. 5లో దివ్య 3 కరెక్ట్గా గెస్ చేసింది. ఈ టాస్క్ జరుగుతుండగా మరోవైపు పాల ప్యాకెట్లు కొట్టేయాలని బిగ్ బాస్ పంపిన చిట్టి గౌరవ్కి కిచెన్ దగ్గర దొరికింది. మనోడికి తెలుగు చదవడం రాదు కాబట్టి అది పట్టుకొని ఏంట్రా ఇది అంటూ తెగ తిరిగాడు. ఇంతలో ఇమ్ము చూసి పక్కకి తీసుకెళ్లి అందులో ఉన్నది చదివి, ఓహో ఇది రెబల్స్ కి వచ్చిన చిట్టి అని కనిపెట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రీతునే రెబల్ అని గౌరవ్ ఇమ్ము అనుకున్నారు. రీతు కూడా అవును అంటూ వాళ్ళ